మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభువు మనల్ని కనికరించి చదువుల దేశంలో నిలబెట్టి ఆయన మాటలు వినే కృపించిన దేవునికి నిత్య మహిమ కలుగునట్లు మనమందరము ఆయనకి స్తుతి చెల్లించుదుముగాక. ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు ఒక వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ మేలు, దీవెన, హెచ్చరిక, కొన్నిసార్లు మన పొరపాట్లు సరిచేసి వాక్యం ఎంతగా మనల్ని బలపరుస్తుంది. మనం ఆయనకు రుణపడిన వారమే కదా. ఈ రోజుని మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మన కుటుంబ వ్యవస్థను కానీ, మన ఆత్మీయ జీవితాన్ని కానీ, లేదు భక్తిపరంగా వ్యక్తిగతంగా మనంతరం నడవడం కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. కానీ నడిపించేవాడు కాస్త ముందుండి ఎవరన్నా వెళతా ఉంటే మనకు చాలా దీవెనకరం అనిపిస్తుంది. సైన్యం ఉంది, కానీ సైన్యాన్ని నడిపించేవాడు ఉండాలి. ఇల్లుంది, కుటుంబాన్ని పోషించి దాని తర్వాత దాన్ని కొనసాగించి ఎవరికి ఏది అవసరం తీర్చిదిద్దగలిగిన నడిపించే ఒక తండ్రి నాయకుడు ఉండాలి. అప్పుడు ఆ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఏదైనా వ్యవహార కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఎవరు దోచినట్టు వాళ్ళు చేయకుండా ఒకరు నడిపింపులో ఉంటాం. ఆ బాధ్యతలన్నీ అతను స్వీకరించి వివాహ కార్యక్రమం ముగిసేంత వరకు జాగ్రత్తగా ఉంటాడు. కొన్నిసార్లు మనం ఇబ్బందులు పాలయ్యేది ఎక్కడ అంటే, ఒక నాయకునికి మనం అప్పగించుకోక మనకు ముందుండి అనుభవం ఉన్నవాడు చేసేవాడు మనకు అక్కర్లేదన్నట్టుగా అన్నీ నాకు తెలుసు, నేను చేసుకోగలనని డబ్బు మీద, బలం మీద, మనకున్న జనాభా మీద ఆధారపడతాం. అది ఎప్పుడు నష్టమే కలుగు చేస్తుంది కానీ మేలు కలుగు చేయదు. కనుక నేను ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, అది ఏ కార్యక్రమం అయినా నీవుగా ముందుండి చేసుకోలేవు, నీ వల్ల కాదు. కానీ నీకు ముందుండే ఒక వ్యక్తి ఉంటే బాగుంటుంది. ఆ వ్యక్తి నిన్ను నడిపిస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఓసారి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలులందరూ ప్రార్థన చేశారు, ప్రభువా, యుద్ధానికి మాలో ఎవరిని ముందుగా వెళ్ళమంటావు అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఇదిగో యోధా వారిని ముందు వెళ్ళమని చెప్పు. అంటే ఆ నడిపింపులో ఎంత దీవెన ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న వాక్యం యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వాక్యంలో ఓ చక్కని మాట రాయబడింది. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోయే రీతిలో వెళ్ళరు, యెహోవా మీ ముందు నడుచును. 2 పదాలు వాడాడు, త్వరపడి అనే మాట, పారిపోవటం. ప్రతివాని జీవితంలో సమస్యలు రాగానే ఈ 2 ఎదురవుతాయి. త్వరపడి, తొందరపడి ఏదో మాటలు మాట్లాడేసి, తొందర నిర్ణయాలు చేసి, తొందరగా నష్టమా లాభం ఆలోచించకుండా తొందర నిర్ణయాలతో ఇబ్బంది పడతాం. రెండవది ఏమిటంటే, మనకు తోసుబడి కాకపోతే ఇక అక్కడి నుంచి పారిపోవడానికి ఇష్టపడతాం. అంటే ఆ సమస్యలకు దూరంగా వెళ్ళిపోవాలని. ఈ 2 నీ జీవితాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంది. కానీ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నీ ప్రయాణంలో కానీ నీ అన్ని కార్యక్రమంలో ఈ 2 రోజు ఎదురవుతాయి. గుర్తుపెట్టుకో. ఒకటి తొందరపడటం, రెండవది నా వల్ల కాదని పారిపోవటం. ఈ 2 నీ ముందు నడిచినంత కాలం అపజయం పాలవుతాం, తలదించుకుంటావు, సిగ్గుపడతావు, ఇతని వల్ల ఏమీ కాదు అనే ద్వారంలో మాట్లాడతావు. కొన్నిసార్లు మన వాళ్ళు ఏమిటో తెలుసా, వీడి వల్ల ఏం కాదండి, వీడు ఏం చేయలేడు అనే మాట అంటారు. ఆ మాటలు విన్నప్పుడు మనసు నొచ్చుకుంటుందిగా. ఎందుకని? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయలేనివి నేను ఆటంకపరిచే తొందరపడతాను ఒకటి, పారిపోయే పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు, మీరేం కంగారు పడబాకండి, మీ ముందు నేను నడుస్తాను అని. యెహోవా మీ ముందు నడుస్తుంది. అంటే దేవుడు నీ ముందు నడిస్తే నువ్వు తొందరపడే పని ఉండదు. దేవుడు నీ ముందు నడిస్తే సమస్యలకు పారిపోయే పని ఉండదు. దేవుడు నీ ముందు నడిస్తే అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు ముందు ఆయన తాడుకుని తర్వాత మార్గం మనకుంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మనం ముందు నడిచేందుకు దేవుణ్ణి పెట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరొక మాట చెప్పను, ముళ్ళకంచె దగ్గరికి వెళ్ళినా ముందున్న వాడు గుచ్చుకుంటాయి. ఒకవేళ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినా మునిగిపోయేది వాళ్ళే. యుద్ధం వస్తే మొదటి బాణం వాళ్ళకే. కానీ నీవు 2వ భాగంలో ఉండాలి, మొదటి భాగంలో నీ దేవుడు ఉండగలగాలి. దేవుడు నీ ముందు నడిస్తే మార్గం సరళం చేస్తాడు. తొందరపాటు లేకుండా, పారిపోకుండా, కృంగిపోకుండా, జారిపోకుండా
నా బతికైపోయింది అనుకోకుండా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఆశీర్వాదమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప మీకు కలుగునగా. పరిశుద్ధుడను ప్రేమామడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కుటుంబ సభ్యులను దీవించండి. పరీక్షలు ప్రారంభమయ్యే వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగాక. మరి విశేషంగా దీవెనల చేత నింపండి. పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు కష్టార్జితం దీవెనకరంగా మారడం, నీ రాకడ కొరకు ఆయత్తపరచబడడం, అన్ని విషయాల్లో కూడా రక్షణ భాగ్యంతో కూడా ప్రార్థనలో జీవింపజేసి నడిపించి మేలు చేయమని, వివాహాల విషయం, పెద్దల ఆరోగ్య విషయం కూడా ప్రార్థిస్తుండగా కృప చూపండి. యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమేన్.